2025 ఐపీఎల్ వచ్చేలోపు మీరు ఊహించని మార్పులు ఐపీఎల్ టీమ్స్ లో జరగబోతున్నాయి. కొన్ని టీమ్స్ కి ఓనర్లే మారిపోతున్నారు, కొన్ని టీమ్స్ కి ఏమో కోచ్లు మారిపోతున్నారు, ఇంకొన్ని టీమ్స్ ఏమో అలాంటి వాళ్ళే కోచ్లు కావాలని గీత గీసుకొని కూర్చున్నాయి. ఇదే ఒక పెద్ద రామాయణం అనుకుంటే ఇప్పుడు ఐపీఎల్ టీమ్స్ అన్ని కలిసి బీసీసీఐ ముందు ఒక రూల్ ని పెట్టబోతున్నాయి. అంటే మాకు ఇలానే జరగాలి ఐపీఎల్ ఆక్షన్ అని చెప్పి. సో ప్రతి ఒక్క చిన్న అప్డేట్ ని ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా వీడియోని షేర్ చేయండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో. అలాగే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరికీ తెలుసు, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఐపీఎల్లో మెగా ఆక్షన్ జరుగుతుంది. ఈ మెగా ఆక్షన్ జరిగినప్పుడు టీమ్స్లో భారీ మార్పులు జరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల కొన్ని టీమ్స్ నష్టపోతూ ఉంటాయి, మరికొన్ని టీమ్స్ లాభపడుతూ ఉంటాయి. దీంతో ఇప్పుడు ఐపీఎల్ మెగా ఆక్షన్ రూల్ని మార్చాలి అని ఐపీఎల్ టీమ్స్ బీసీసీఐని రిక్వెస్ట్ చేశాయి. అది ఎలాగా అంటే ఇప్పటి నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి మెగా ఆక్షన్ కాకుండా 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలి అని వాళ్ళు ఒక ప్రపోజల్ని బీసీసీఐ ముందు పెట్టారు. మరి దీనికి బీసీసీఐ ఓకే అంటుందా లేదా నో అంటుందా తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాక అతను రాజస్థాన్ రాయల్స్ టీంలోకి వెళ్తున్నాడని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి యాజ్ ఏ హెడ్ కోచ్గా. కానీ ఇప్పుడు వస్తున్న ఇంకొక న్యూస్ ఏంటి అంటే ముంబై ఇండియన్స్ టీం కూడా రాహుల్ ద్రావిడ్ కోసం ట్రై చేస్తోందట. మీ అందరికీ తెలుసు, ముంబై ఇండియన్స్ టీంకి మార్క్ బౌచర్ హెడ్ కోచ్గా ఉన్నాడు. సో అతన్ని తప్పించి రాహుల్ ద్రావిడ్ నియమించాలని చెప్పి ముంబై ఇండియన్స్ టీం భావిస్తోందట. ఇక నెక్స్ట్ ఇంకొక న్యూస్, యువరాజ్ సింగ్ గుజరాత్ టైటన్స్ టీంతో జాయిన్ అవ్వబోతున్నాడు. అది హెడ్ కోచ్ గానా లేకుంటే బ్యాటింగ్ కోచ్ గానా అన్న విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు. ఆశీష్ నెహ్రా పక్కకు వెళ్ళిపోలేదు అన్న కొన్ని న్యూస్లు వస్తున్నాయి, కానీ ఏది కన్ఫర్మ్ కాదు. బట్ యువరాజ్ సింగ్ అయితే ఖచ్చితంగా గుజరాత్ టైటన్స్ టీంకి వెళ్తున్నాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి అది ఏ కోచ్ గానో తెలియాలంటే ఇంకొన్ని రోజులు మనం వెయిట్ చేయాలి. ఇక నెక్స్ట్ ఇంకొకటి, పంజాబ్ కింగ్స్ తమ కోచ్ను చేంజ్ చేయాలనుకుంటోంది. ప్రెసెంట్ వాళ్ళ కోచ్గా ట్రావర్ బైలీస్ ఉన్నాడు. సో ఇతని కాంట్రాక్ట్ ఈ సంవత్సరంతో ముగియనుంది. దీంతో ఒక ఇండియన్ హెడ్ కోచ్ కోసమే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మరి ఆ ఇండియన్ హెడ్ కోచ్ ఎవరు అవుతారా అని చెప్పి ఆసక్తికరంగా అందరూ చూస్తున్నారు. అందరి కళ్ళు వీరేందర్ సెహ్వాగ్ పైనే ఉన్నాయి. సో ఇవన్నమాట ప్రెసెంట్ ఈ రోజుకి ఉన్న లేటెస్ట్ 2025 ఐపీఎల్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. ఛానల్ని అస్సలు మిస్ అవ్వకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.